మన తెలుగు వాళ్ళ కోసం ఒక సర్ప్రైజ్ అయితే ఉంది మున్నార్లో. సో ఎందుకు తీసుకెళ్తున్నా ఏంది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అర్థమైంది. చాలా రోజుల తర్వాత కార్ బ్లాగ్ చేస్తున్నా కదా, మొత్తం కొత్తగా ఉందన్నమాట. అండ్ నాతో పాటు మధ్యలో టీ కాఫీ సమోసాలు అని ఒకటి మటుకు భయంగా ఉంది. ఏంటంటే 1500 పైన అయిపోద్ది. నేను మున్నార్ వెళ్ళే లోపు భయంకరంగా అమ్ముతున్నారు, కాయ అమ్ముతున్నారు, లూజ్ అమ్ముతున్నారు. నా బాధ ఏంలా మెయిన్ నేను ఆలోచిస్తుంది ఇదిగోండి, బ్యూటీ ఆఫ్ తమిళనాడు అండ్ కేరళ బోర్డర్. సో కేరళ దాటేసి తమిళనాడులోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇప్పుడే పోలీసులు అయితే ఆపి సామాన్లు అన్ని చూసారు అనమాట. టీ కావాలా బాబు, టీ కావాలా, తక్కువ రేట్కే. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోతో నేను ముందుకైతే వచ్చా. కరెంట్లీ నేను వచ్చేసి నేషనల్ హైవే 16 మీద ఉన్నాను. జస్ట్ ఇప్పుడే నెల్లూరు అయితే క్రాస్ అయ్యాం. ఈ రోజు మనం ట్రావెల్ చేస్తున్నాము నెల్లూరు నుంచి మున్నార్ కి. సో కేరళ ట్రిప్ అయితే మన నెక్సాన్ కార్ లో స్టార్ట్ చేసేసాము. యాక్చువల్లీ ట్రిప్ అనడం కన్నా ఒక పర్పస్ కోసం అయితే వెళ్తున్నా నేను. ఆ డీటెయిల్స్ అన్ని మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా వచ్చేస్తాయి అనమాట. మన తెలుగు వాళ్ళ కోసం ఒక సర్ప్రైజ్ అయితే ఉంది మున్నార్ లో. సో వెనకాల కార్లు అయితే చూస్తున్నారు కదా, మొత్తము డిక్కీ వెనకాల సీట్లు మొత్తం నిండిపోయాయి సామాన్లు అయితే. మొత్తానికి దాదాపు 300 కేజీల ఆఫ్ సామాన్లు అయితే ఉన్నాయి. డిక్కీలో మొత్తం బియ్యం బస్తాలు, మినపప్పు బస్తాలు, ఇంకా రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. కూడా అంతేనమాట. సో ఎందుకు తీసుకెళ్తున్నా ఏంది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అర్థమైంది. సో నెల్లూరు నుంచి మున్నార్ కి దాదాపు డిస్టెన్స్ గా నాకు చూసుకున్నట్టయితే 750 కిలోమీటర్లు. జర్నీ టైం వచ్చేసి 14 అవర్స్ అనమాట. ఆల్రెడీ మనం స్టార్ట్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ అయింది. చాలా రోజుల తర్వాత కార్ బ్లాగ్ చేస్తున్నా కదా, మొత్తం కొత్తగా ఉందన్నమాట. అండ్ నాతో పాటు మా బామ్మద్ది మిస్టర్ మహిదర్ అయితే ట్రావెల్ చేస్తాడు. మొన్నే ఇంటర్ కంప్లీట్ అయిపోయి హాలిడేస్ కి ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. సో సరదాగా వెళ్దాం అని చెప్పి తీసుకెళ్తున్నాను అనమాట. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఒక లైక్ కూడా వేయండి. దారిలో వెళ్తూ మిగతా విషయాలు మాట్లాడేసుకుందాము. టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 10 అవుతుంది. 7 కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం. మార్నింగ్ 10 అయింది ఆఖరికి. సో ఈ రోజు మనం ట్రావెల్ చేసే రూట్ గురించి అప్రాక్స్ గా మాట్లాడుకుంటే, సో నెల్లూరు నుంచి బయలుదేరిన తర్వాత నాయుడుపేట తర్వాత తమిళనాడులోకి ఎంటర్ అయిపోతాము. తర్వాత చెన్నై, చెంగల్పట్టు, విల్లుపురము, తిరుచిరపల్లి మీదుగా డిండిగల్ అయితే ట్రావెల్ చేస్తాము. డిండిగల్ తర్వాత మనము హిల్స్ లోకి అయితే ఎంటర్ అవుతాము. డిండిగల్ నుంచి రైట్ సైడ్ వెళ్తే కొడైకెనాల్ వస్తుంది. కానీ మనం స్ట్రైట్ వెళ్ళిపోయి 2 hours మున్నార్ వైపు అయితే వెళ్ళిపోతాము. బేసిక్ గా మున్నార్ అందరూ కొచ్చి వైపు నుంచి అయితే వెళ్తారు. బట్ మనం ఇటు సైడ్ నుంచి అయితే ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి త్రూ డిండిగల్ అయితే వెళ్తాము. సో గూగుల్ తల్లి వచ్చేసి నైట్ 11 o'clock వెళ్తామని అయితే చూపిస్తుంది. 13 గంటల సేపు అయితే ఉంది జర్నీ టైం. ఇంకా మ్యాక్స్ అదే టైంకి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మధ్యలో మన బ్రేక్స్ ఉంటాయి కదా, లంచ్ బ్రేక్, డిన్నర్ బ్రేక్, మధ్యలో టీ కాఫీ సమోసాలు అని. సో ఆ బ్రేక్లన్నీ తీసేసినా కూడా అదే టైం కి అయితే వెళ్ళిపోతాం. మనము కొంచెం కవర్ చేస్తాం కాబట్టి గూగుల్ టైం ని. సో ఇదిగోండి ఇక్కడ రోడ్డు కనిపిస్తుంది కదా, ఇది నాయుడుపేట హైవే అనమాట. యాక్చువల్లీ మనం ఇటు కూడా వెళ్ళొచ్చు కావాలనుకుంటే. నాయుడుపేట, తిరుపతి, చిత్తూరు, సేలం, ఎరోడు, కోయంబత్తూరు, పాలకాడ్ మీద, త్రిశూర్ మీద మున్నార్కి అయితే వెళ్ళిపోవచ్చు. అది ఇంకో రూట్ అనమాట. అదేంటంటే కొంచెం లాంగ్ అయ్యిద్ది. ఒక 50-100 కిలోమీటర్లు పెరుగుద్ది అటు వెళ్తే. ఇటు వెళ్తే ఏంటంటే కొంచెం షార్ట్ కట్ లాగా. ఇది కూడా మొత్తం నేషనల్ హైవేనే ఉంటుంది. అది కూడా మొత్తం నేషనల్ హైవేనే. బట్ మనకి ఇది కొంచెం టైం సేవ్ అయ్యిద్ది అండ్ షార్ట్ కట్ కాబట్టి మనం ఈ రూట్ లో వెళ్ళిపోతాం చెన్నై మీదుగా అయితే. సో తిరుపతి నుంచి ఎవరైనా కేరళకి స్టార్ట్ అవ్వాలనుకుంటే వాళ్ళందరూ అటు సైడ్ అయితే వస్తారు, కోయంబత్తూరు మీదుగా. అసలు ఇంత ముందు అయితే ఆ తిరుపతి వెళ్ళే రోడ్డు చాలా బరస్ట్ ఉండేది. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ గా తయారైపోయింది. అసలు మొత్తం ఫ్లైఓవర్ వేసేసి నెక్స్ట్ లెవెల్ చేశారు. నేనే గుర్తుపట్టలేకపోయా, అటు తయారైంది. గట్టి కొడితే నాయుడుపేట నుంచి తిరుపతికి ఇప్పుడు గంటలో వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ మనం ఉన్న నాయుడుపేట నుంచి చెన్నైకి దాదాపు ఇప్పుడు 2 hours పైన పట్టుద్ది. చెన్నై దగ్గరికి వెళ్లే కొద్ది కొంచెం ట్రాఫిక్ ఉంటది కాబట్టి తలనొప్పి అనమాట. సో ఇది వచ్చేసి మన ఆంధ్ర చెక్ పోస్ట్. దీన్ని క్రాస్ అవగానే మనకు ఒక ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ వస్తుంది. అది దాటితే ఇంకా తమిళనాడులోకి ఎంటర్ అయిపోయినట్టు అనమాట. సో ఇక్కడ మనకి ఎట్లుంటుంది అంటే, ఫస్ట్ మనము ఆంధ్ర నుంచి తమిళనాడులోకి అయితే ఎంటర్ అయిపోతాం. మళ్ళీ కొంచెం దూరం ఆంధ్ర వస్తుంది, మళ్ళీ తర్వాత తమిళనాడు వస్తుంది. సో అలా ఉంటుంది అనమాట. కొన్ని ఊర్లు వచ్చేసి హైవే మీద తమిళనాడులో ఉంటాయి, కొన్ని ఊర్లు వచ్చేసి ఆంధ్రాలో ఉంటాయి. ఒక 10-15 కిలోమీటర్స్ ఆ విధంగా ట్రావెల్ చేసిన తర్వాత కంప్లీట్ ఇంకా మనం తమిళనాడులోకి అయితే ఎంటర్ అయిపోతాము. సో ఇదిగోండి, ఇదే ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్, కంబైన్ చెక్ పోస్ట్ అనమాట మన ఆంధ్ర తెలంగాణకి. ఇంక ఈ చెక్ పోస్ట్ దాటి అటు సైడ్ వెళ్ళామంటే మొత్తం తెలంగాణే. ఇక్కడ మనకి అటు సైడ్ అంతా లారీలు ఉంటాయి, వాళ్ళు పర్మిట్స్, చెకప్లు మొత్తం హడావిడి ఉంటుంది. మనకి ఇటు సైడ్ లైన్ అనమాట కార్లది. సో మనకైతే ఏం ప్రాబ్లం ఉండదు, జమ్మని వెళ్ళిపోతాము. ఒకటి మటుకు భయంగా ఉంది ఏంటంటే, వెనకాల సామాన్లు అయితే ఉన్నాయి కదా, చాలా కొత్త సామాన్లు ఉన్నాయి. సో చాలా వరకు సామాన్లు అయితే ఉన్నాయి. ప్రతిదానికి బిల్లు ఉంది, కానీ కొన్నిటికి ఏంటంటే ఇంట్లోనే పడేసి వచ్చాను బిల్లులు అవి. సో ఒకవేళ ఎవరన్నా ఆపి బిల్లులు చూపిమంటే ప్రాబ్లం. మనం ఏదైనా సరే సీల్డ్ ఐటమ్స్, ఎస్పెషల్లీ ప్యాక్డ్ ఐటమ్స్ ఓపెన్ చేయనివి ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి తీసుకెళ్తుంటే కొన్నిసార్లు ప్రాబ్లం అయింది. మాక్సిమం అవ్వదు అనమాట. తక్కువ ఐటమ్సే కాబట్టి పట్టించుకోరు, కానీ మేబీ అవ్వచ్చు. ప్రాబ్లము అవ్వదని అయితే చెప్పను. సో మీరు ఎవరైనా సరే ఎప్పుడైనా ఏదైనా ఐటమ్స్ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ తీసుకెళ్తుంటే, ఎస్పెషల్లీ ప్యాక్డ్ ఐటమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆ మూల ఒక బాక్స్ ఉంది చూడండి, అది ఇంకా సీల్ కూడా ఓపెన్ చేయాల. అట్లాంటివన్నీ తీసుకెళ్తే పని అయితే ఓపెన్ బాక్స్ తో తీసుకెళ్ళిపోండి, డబ్బాలు లేకుండా. పర్సనల్ యూజ్ లెక్క కిందకైతే వస్తుంది.
లేదా సీల్డ్ బాక్స్ తీసుకెళ్తే బిల్లు పట్టుకెళ్ళండి. సో ఇదిగోండి, మనము స్ట్రైట్ వెళ్ళిపోతే చెన్నై సిటీ లోపలికి వెళ్ళిపోతాము. బట్ మనం హైవే మీదకి వెళ్తున్నాం కాబట్టి, అంటే ఇది ఓఆర్ఆర్ లాగా అనమాట, దీని మీదకైతే ఎక్కుతున్నాము. ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి మున్నార్ వచ్చేసి 600 కిలోమీటర్స్ ఉంది. ఒక మంచి సర్కిల్ కొట్టి బైపాస్ మీదకైతే వెళ్ళిపోతాం. బాధ తప్పుద్ది అనమాట. ఇది చెన్నైకి ఓఆర్ఆర్ లాగా అనుకోవచ్చు. చెన్నై మనకి కోస్టల్ సిటీ కాబట్టి, అంటే ఒక పక్కంతా సముద్రం ఉంటది కాబట్టి రింగ్ రోడ్ అయితే అవ్వదు. సో అందుకే హాఫ్ రింగ్ లాగా ఉంటుంది అనమాట ఈ బైపాస్ వచ్చేసి. మొత్తం 48 కిలోమీటర్లు మనము ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ట్రావెల్ చేయాలి. తర్వాత ఎగ్జిట్ తీసుకోవాలి. పేరుకే ఇది ఔటర్ రింగ్ రోడ్ అని ఉంటుంది కానీ రింగ్ షేప్ లో అయితే ఉండదు, హాఫ్ రింగ్ షేప్ లో ఉంటుంది ఇది. సో నాన్ స్టాప్ 300 కిలోమీటర్స్ కొట్టాము దగ్గరగా. చెన్నై దాటేసి మోర్ దెన్ 70 కిలోమీటర్స్ అయితే వచ్చాము. ఓఆర్ఆర్ మీద ఎక్కడం జమ్మని కొట్టాము అంతే. 1 అవర్ లో సిటీని అయితే దాటేసాము. సో ఇదిగోండి, కార్ అయితే ఇక్కడ పార్క్ చేస్తాం. మంచి చెట్టు కింద దొరికింది. సో ఫుడ్ బ్రేక్ అనమాట. నెల్లూరు నుంచి బయలుదేరిన తర్వాత ఇదే ఫస్ట్ స్టాప్ అయితే. సో భయంకరంగా గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత ఈ రెస్టారెంట్ ఉప్పు కందం మెస్ అనే దగ్గరికి అయితే వచ్చాము. దీనికి చాలా బాగున్నాయి అనమాట రేటింగ్స్. నేను బేసిక్ గా ఇటు సైడ్ వస్తే నాన్ వెజ్ తినాలి అనుకుంటే తలపగట్టి బిర్యానీ కానీ స్టార్ బిర్యానీలో కానీ ఆగుతాను. వాళ్ళ దగ్గర చాలా బాగుంటది. బట్ ఇప్పుడు ఇక్కడికైతే వచ్చాను. ఫస్ట్ టైం ఇక్కడ ట్రై చేద్దాము, ఎట్లుంటుందో ఏందో చూద్దాము. సో నేను వచ్చేసి ఒక చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. టేస్ట్ అయితే అదిరిపోయింది, భలే ఉంది. అండ్ మా వాడు వచ్చేసి ఒక మీల్స్ అనమాట. చాలా రోజులైంది కదా డ్రైవ్ చేసి, నాన్ స్టాప్ గా కొట్టేసరికి చుక్కలు కనిపిస్తుంది. కార్ లో నుంచి బయటకు వచ్చి కూర్చొని తింటుంటే ఎట్ట తెలుసా, బాడీ ఎట్లా ఊగుతుంది చాలా రోజులు అయ్యేసరికి. సో ఎగ్జాక్ట్లీ విల్లుపురం అవుట్స్కట్స్ లో ఉన్నాము. ఇక్కడంతా రోడ్డు కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇక్కడ నుంచి పాండిచేరి అయితే చాలా దగ్గర 25 కిలోమీటర్లు ఉంది అంతేను. ఇదిగోండి అక్కడ కనిపిస్తుంది అంతా విల్లుపురము సిటీ అనమాట. ఇదిగోండి పుదుచేరి అని కూడా రాశారు. పుదుచేరి అన్న పాండిచేరి అన్న ఒకటేనమాట. ఇదిగోండి ఇక్కడ నుంచి కిందకి దిగి ఇట్లా వెళ్ళిపోవాలి. ఇట్లా వెళ్ళిపోతే విల్లుపురం టౌన్ లో నుంచి మనం పాండిచేరికి వెళ్ళిపోతాం. ఒక హాఫ్ అన్ అవర్ అంతేను. ఇక్కడ నుంచి దాదాపు దిండిగల్ వరకు మొత్తము ఇదే హైవేలో మనం ట్రావెల్ చేస్తాము. దిండిగల్ నుంచి ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అయింది అనమాట. చెన్నై వరకు మనం ట్రావెల్ చేసింది వచ్చేసి నేషనల్ హైవే 16 అండ్ ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తుంది వచ్చేసి నేషనల్ హైవే 38. సో ఈ నేషనల్ హైవే 38 ఏదైతే ఉందో ఇది కంప్లీట్లీ మనకి తమిళనాడులోనే రన్ అవుతుంది. వేలూరు దగ్గర స్టార్ట్ అయితే తూత్తుకుడి దగ్గర ఎండ్ అవుతుంది అనమాట. మొత్తం 630 కిలోమీటర్లు. ఈ తూత్తుకుడి ఎక్కడ ఉంటుంది అంటే రామేశ్వరము కన్యాకుమారి మధ్యలో ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ తమిళనాడుకు ఒక మూల అని అయితే చెప్పొచ్చు. తమిళనాడులో రోడ్స్ అయితే మనకు బాగుంటాయి. ఎక్కడికి వెళ్ళినా సరే, స్టేట్ హైవేస్ అయినా నేషనల్ హైవేస్ అయినా కొంచెం గతుకులు గుంటలు లేకుండా నీట్ గా మెయింటైన్ చేస్తారు. కేరళ కూడా చాలా బాగుంటాయి రోడ్స్. మొత్తం ఈ రోజు నాకు టోల్ గేట్లు దాదాపు 1500 పైన అయిపోద్ది. నేను మున్నార్ వెళ్ళే లోపు చెన్నై రింగ్ రోడ్ ఉంది కదా, దాని మీద ఎక్కినప్పుడే నాకు 3 టోల్ గేట్లు 4 టోల్ గేట్లు తగిలి. కాకపోతే చాలా తక్కువలేండి, జస్ట్ 20 రూపీస్ 30 రూపీస్ అనమాట ఒక్కొక్క టోల్ గేట్ కి. అండ్ ఈ విల్లుపురం దాటిన తర్వాత మొత్తము సైడ్ ఎక్కడ చూసుకున్నా సరే పనసకాయలు చాలా ఎక్కువ అమ్ముతున్నారు. ఇదిగోండి మొత్తం పనసకాయలేనమాట, భయంకరంగా అమ్ముతున్నారు. కాయ అమ్ముతున్నారు, లూజ్ అమ్ముతున్నారు. సో ఫ్యూయల్ ఆల్మోస్ట్ ఎంటీకి వచ్చేస్తే ఇప్పుడే ఫుల్ ట్యాంక్ కొట్టిచ్చేసాను. రేంజ్ వచ్చేసి 700 కిలోమీటర్లు చూపిస్తుంది. యావరేజ్ గా మైలేజ్ ఎంత ఇస్తుందో చూపిస్తాను చూడండి. ఇదిగోండి 18.3 అయితే ఇస్తుంది లీటర్ కి. నేను ఒక రేంజ్ లో కొడుతున్నా, మామూలుగా కాదు. 120 130 అట్లా మెయింటైన్ చేస్తున్నా కొన్ని దగ్గరలో అయితే మటుకు. లేదంటే ఈజీగా 20 అయితే మినిమం వస్తుంది. అండ్ ఇది ఈ రోజు 9వ 10వ టోల్ గేట్. ఇంకొక 280 కిలోమీటర్లు ఉంది మున్నార్ కి. నైట్ 11 o'clock వెళ్తామని చూపిస్తుంది. మధ్యలో ఫ్యూయల్ బ్రేక్ తీసుకున్నా, నేచర్ బ్రేక్స్ తీసుకున్నా సరే 11 o'clock రీచ్ అవుతాం అనేది మటుకు అట్టాగే మెయింటైన్ చేస్తున్నాను. అదే టైంకి వెళ్ళిపోతే చాలు. మన స్లీపింగ్ టైం ఎట్టగా 12 కాబట్టి సెట్ అయిపోద్ది. అండ్ చాలా మంది కొత్త కార్ కొనిన వెంటనే మైలేజ్ రావట్లేదు ఏందా అని చెప్పి అయితే టెన్షన్ పడుతుంటారు. చాలా పడకండి. ఎప్పుడైనా సరే కారు ఒక 20-25 వేల కిలోమీటర్లు తిరిగిన తర్వాత కొంచెం లోపల పార్ట్స్ అన్ని అరుగుతాయి కాబట్టి సెట్ అయ్యిద్ది. అంటే మొత్తం సింక్ అయ్యిద్ది ఒకదానికొకటి. 2 సర్వీస్లు అయిన తర్వాత మైలేజ్ అయితే ఇవ్వడం స్టార్ట్ అయ్యిద్ది. నాకు కూడా ఇంత ముందు 120 130 కొడితే 16-17 ఇచ్చేది, కానీ ఇప్పుడు 18.5 దాకా వస్తుంది. 100 లోపు మెయింటైన్ చేస్తే పక్క 20-21 అయితే మినిమం ఇస్తుంది. సో సన్సెట్ కూడా అవుతుంది. మ్యాక్స్ ఇంకో 1 అవర్ ఉంటుంది లైటింగ్ అని. ఈ 1 అవర్ లో అట్లీస్ట్ ఒక 80-90 కిలోమీటర్స్ కవర్ చేసేస్తే ఇంకా 170 అట్లా ఉంటుంది కాబట్టి అది ఆరామ్సే చీకట్లో వెళ్ళిపోవచ్చు ప్రశాంతంగా. నా బాధ ఏంలా మెయిన్ నేను ఆలోచిస్తుంది, మున్నార్కి ఇంకొక 100 కిలోమీటర్స్ ఉంది అనగా మొత్తం ఘాట్ సెక్షన్ ఫారెస్ట్ అయితే స్టార్ట్ అయ్యింది. నైట్ టైం వెళ్తే ఆ బ్యూటిఫుల్ వ్యూస్ మీకు చూపిలేను. సో అందుకని నేను ఆలోచిస్తున్నా, కావాలంటే ఆగుదామా, ఆగి రేపు ఉదయం మళ్ళా స్టార్ట్ అవుదామా. మున్నార్కి ఎర్లీగా స్టార్ట్ అయితే మీకు వ్యూస్ కూడా మంచిగా చూపించవచ్చు అని. సో ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, ఇదిగోండి కింద పక్క అంతా రివర్ అయితే కనిపిస్తుంది కదా, అదంతా వచ్చేసి కావేరీ రివర్. నేను ప్రెసెంట్ ఉన్న లొకేషన్ చూపిస్తాను చూడండి మీకు. ఇక్కడ ఎంత స్పెషాలిటీ ఉంది అంటే, సో ఇక్కడైతే చూస్తున్నారా ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఒక ఐలాండ్ లాగా ఉంది. మనం ఇప్పుడు వచ్చేసి కావేరీ రివర్ దగ్గర అయితే ఉన్నాం. మన వెనకాల కొంచెం వెనకాల ఇంకో రివర్ అయితే ఉంది. సో రెండింటి మధ్యలో ఒక ఐలాండ్ లాగా కొంచెం ప్లేస్ అయితే ఉందన్నమాట. చాలా తక్కువ స్పేస్. ఈ విధంగా మనకి భువనేశ్వర్ దగ్గర అయితే ఉంటుంది. మళ్ళీ నేను ఇక్కడే చూశాను. ఎగ్జాక్ట్ నేమ్
వచ్చేసి నోచియం అనే ఊరు దగ్గర అయితే ఉన్నాను. మనము నేషనల్ హైవే 38 ఇందా ట్రావెల్ చేసాం కదా, అది దిగేసి ఇప్పుడు ఒక సింగిల్ రోడ్ లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇదేంద్ర బాబు గూగుల్ తల్ సింగిల్ రోడ్ లోకి తీసుకొచ్చింది అనుకున్నా. నాతో పాటు చాలా లారీలు ట్రక్కులు అన్ని వస్తున్నాయిలేండి. ఈ రైల్వే ట్రాక్ ఏదైతే ఉందో ఇది టువర్డ్స్ మధురై వైపు వెళ్లే రైల్వే ట్రాక్ అన్నమాట. మధురై రైల్ ఇది. సో మనము ఇప్పుడు మధురై హైవే నుంచి కిందకి దిగేసి నార్మల్ రోడ్డుని తీసుకొని ఒక 3-4 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి NH83 లో అయితే కలుస్తాము. అది వచ్చేసి దిండిగల్ కొడైకెనాల్ వైపు వెళ్లే హైవే అన్నమాట. ఇప్పుడు మనం వెళ్లే రూట్ లోనే మన కొడైకెనాల్ కూడా తగులుద్ది. కొంచెం డైవర్ట్ అయ్యి ఒక 50 కిలోమీటర్లు కొండెక్కితే కొడైకెనాల్ కూడా చూసేసుకోవచ్చు పనిలో పని. కానీ మనం డైరెక్ట్ మున్నార్ అయితే కొట్టేస్తున్నాం. ఈ రోజు సన్సెట్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా అవుతుందో. మొత్తానికి ఆ రూటు ఈ రూటు అటు తిరిగి ఇటు తిరిగి ఆల్మోస్ట్ కొడైకెనాల్ మున్నార్ రూట్ లోకి అయితే ఎంటర్ అయ్యాము. మొత్తం ఇదంతా సింగిల్ లైన్ రోడ్డు అనమాట. రోడ్డు మటుకు బాగుంది కానీ ఎదురొచ్చే వెహికల్ చూడండి ఉన్నాయో, ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇంకొక 150 కిలోమీటర్లు ఉంది మున్నార్ అంతేను. సో టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 7:30 అవుతుంది, 4 minutes తక్కువ. నేను ఇంకొక 60-70 కిలోమీటర్లు లోలి అరౌండ్ 9-9:30 మధ్యలో ఆపేస్తాను. ఏదో హోటల్ తీసుకొని అయితే ఉంటా. కొట్టే వచ్చి కావాలంటే, ఎందుకంటే 11 o'clock కల్లా వెళ్ళిపోతామని చూపిస్తుంది మున్నార్కి. కానీ ఎల్లను మంచి వ్యూస్ ఉంటాయి. రేపు మార్నింగ్ మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ మీకు కూడా చూపించుకుంటూ తీసుకెళ్తాను. ఆల్మోస్ట్ గూగుల్ టైమ్ ని 1.5 hour పైన బీట్ చేసా. ఈ 1.5 hour మనకి ఫుడ్ తినడానికి, నార్మల్ బ్రేక్స్ కి వీటికి అయితే కలిసి వచ్చింది. ఈ లెఫ్ట్ లెగ్ అంతా నొప్పి ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ కారు బాగా అలవాటు అయిపోయింది. అప్పటి నుంచి మాన్యువల్ దోలాలంటే లిటరల్లీ నరకంగా అనిపిస్తుంది తెలుసా. ఆటోమేటిక్ కార్స్ అసలు అలవాటు చేసుకోకూడదు. వన్స్ అది అలవాటు అయిందా మాన్యువల్ కి రావాలంటే చిరాకు వస్తుంది. కానీ మాన్యువల్ లో ఉన్న మధ్య ఆటోమేటిక్ లో ఉంటుంది. రెండింటికి దేని బెనిఫిట్స్ అయితే దానికి ఉంటాయి. ఇప్పుడు ఇట్లాంటప్పుడు అనిపిస్తుంది క్లచ్ తొక్కి 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 ఉదయం నుంచి అరే బాబు ఆటోమేటిక్ తీసుకుని ఉంటే ఎంత బాగుంటుంది, క్లచ్ అనేదే ఉండదు అని. ఎగ్జాక్ట్లీ మున్నార్ కి ఇంకొక 60 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ ఒక హోటల్ తీసుకొని అయితే ఆగిపోయాను. సో టైం వచ్చేసి 9:30 అవుతుంది. మెయిన్ ఏంటంటే ఇక్కడ నుంచి మొత్తం ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అయింది. ఇంకొక 10 కిలోమీటర్లు వెళ్తే మొత్తం హిల్స్ వ్యూస్ చాలా బాగుంటాయి. అవి మిస్ అవుతాం అనమాట మనం నైట్ టైం వెళ్తే. మీకు చూపించడానికి కుదరదు. అండ్ డ్రోన్ తీసుకొచ్చాను ఈ ట్రిప్ లో. సో డ్రోన్ కూడా ఎగరేయొచ్చు అని రేపు ఉదయం కి అయితే బయలుదేరదామని అయితే నేను ఆగాను అనమాట. సో రేపు మార్నింగ్ కలుసుకుందాం డైరెక్ట్ గా. ఎగ్జాక్ట్లీ నెల్లూరు నుంచి చూసుకుంటే దాదాపు 700 కిలోమీటర్లు అయితే ఈ రోజు మనం డ్రైవ్ చేసుకుంటూ వచ్చాము. సో వెల్కమ్ టు సెకండ్ డే. సో హోటల్ పార్కింగ్ లో ఉన్నాను అనమాట. ఇంక ఇక్కడ నుంచి మున్నార్ వచ్చేసి 78 కిలోమీటర్లు ఉంది. ఇంకా దాదాపు 80 అని అయితే అనుకోవచ్చు. 2 hours జర్నీ అనమాట. ఎగ్జాక్ట్లీ హిల్ స్టేషన్ కదా, అందుకని టైం అయితే పట్టుద్ది. సో నేను కరెంట్లీ తమిళనాడు బార్డర్ లో అయితే ఉన్నాను. ఇంకా నెక్స్ట్ రాబోయేదంతా కేరళ అనమాట. మున్నార్ వచ్చేసి కేరళలో ఉంటుంది కదా. అండ్ నేనున్న ఊరు వచ్చేసి బోడినాయక్ అనూర్ అనమాట. నాకు నెక్స్ట్ అంతా ఫారెస్ట్ ఇంకా రాబోయేది. నాకు ఇక్కడే స్టే అయితే దొరికింది, అందుకే నేను ఇక్కడ ఆగిపోయాను. లేదా ఇంకొక 20-30 కిలోమీటర్లు కూడా వెళ్ళేవాడిని. సో కార్ ఇంజన్ అయితే వార్మప్ అవుతుంది. కొంచెం లగేజ్ సర్దేసుకొని ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాము. పదండి. ఇటు సైడ్ నుంచి వెళ్ళాలనుకుంటే, అంటే తమిళనాడు వైపు నుంచి మున్నార్కి వెళ్ళాలి అనుకుంటే, నాకు తెలిసినంత వరకు ఇంకా మున్నార్కి దగ్గరలో ఉన్న పెద్ద ఊరు అయితే ఇదే. ఇందులో ఈ ఊర్లో ఒక 5-6 హోటల్స్ ఉన్నాయన్నమాట. కొచ్చి 194 కిలోమీటర్లు అనేది బోర్డు కనిపించింది ఇప్పుడే. అఫ్ కోర్స్ మున్నార్ దాటి వెళ్తేనే కొచ్చి వస్తుంది లేండి. ఇక్కడ నుంచి అంతా సింగిల్ రోడ్లే. చూడండి రోడ్డు పరిస్థితి ఎట్టుంది అసలు. మొత్తం ఆఫ్ రోడింగ్ అనమాట. 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు వెళ్తే చాలండి. అదిగోండి కొండలు ఎదురు కనిపిస్తున్నాయి పెద్దవి. అక్కడికి వెళ్తే చాలు. ఇంకా అక్కడ నుంచి మొత్తం బ్యూటిఫుల్ వ్యూసే ఉంటాయి. అండ్ కొడైకెనాల్ కి మనం చాలా దగ్గరలో ఉన్నాము. మనం ఉన్న దగ్గర నుంచి కొడైకెనాల్ 50 కిలోమీటర్లు అంతేను. మొత్తానికి ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి మొత్తం అద్భుతంగా ఉండబోతుంది. ఆ ఎదురు కొండ చూడండి సగము మబ్బులతో మునిగిపోయింది. భలే ఉంది కదా చూడడానికి. ఒకవేళ నేను గనక ఆగకపోయింటే మటుకు మొత్తం రాత్రి ఘాట్ సెక్షన్ లెక్కాల్సి వచ్చేది. ఈ బ్యూటిఫుల్ వ్యూస్ అన్నిటిని మిస్ అయ్యే వాళ్ళం మనం. ఇదిగోండి బ్యూటీ ఆఫ్ తమిళనాడు అండ్ కేరళ బోర్డర్.
సో ఇక్కడ ప్లేస్ లో అయితే ఆగాము. బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ ఉంది ఇక్కడ నుంచి. లిటరల్లీ 3 కిలోమీటర్లు వచ్చాము అంతే. ఈ 3 కిలోమీటర్లలో ఎంత హైట్ కి ఎక్కామో చూడండి. వా, ఆ కింద చిన్న రోడ్డు కనిపిస్తుంది అక్కడ బుడ్డిగా, అక్కడ నుంచి వచ్చాము మనం. అదిరిపోయింది. ఇంకా ఎక్కాలి, ఇంకా పైకి ఎక్కాలి. అదిగోండి అక్కడ బస్సు వెళ్తుంది చూడండి. అదంతా ఎక్కి అటు పక్కకి అయితే వెళ్తాము. ఇదంతా హిల్స్, ఇంకా లోపలికి వెళ్లే కొద్ది ఫారెస్ట్ అయితే వస్తుంది. అండ్ మీకు ఇక్కడ కనిపిస్తున్న తోట అంతా కొబ్బరి తోటలే. రోడ్డు మీద కొబ్బరికాయలు అయితే చాలా తక్కువ రేటుకి అమ్మేస్తున్నారు. ఇక్కడ మనకి 17 హెయిర్ పిన్ బెండ్స్ ఉంటాయి. 3 దాటామంతే, ఇంకా 14 అయితే పెండింగ్ ఉన్నాయి. సో కేరళ దాటేసి తమిళనాడులోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇప్పుడే పోలీసులు అయితే ఆపి సామాన్లన్నీ చూసారు అనమాట. వెనకాల ఒక డబ్బాకి 2 డబ్బాలకి సీల్ కూడా ఉంటే అది ఓపెన్ చేసి లోపల ఏమేమి ఉన్నాయని చూసారు. మెయిన్లీ కొన్ని ఐటమ్స్ లాంటివి స్మగ్లింగ్ చేస్తారు కదా, అందుకని వాళ్ళు అయితే భయపడ్డారు. జస్ట్ కొంచెం ట్రావెల్ రిలేటెడ్, హోటల్ రిలేటెడ్ సామాన్లు అని చెప్పి మొత్తం ఓపెన్ చేసి చెక్ చేశారు. ఒక 5 మినిట్స్ మొత్తం అన్ని తీసిన తర్వాత వదిలేశారు అనమాట. చూసి కేరళ పోలీసులు అయితే చాలా స్ట్రిక్ట్ ఉంటారు. ఇక్కడ సీట్ బెల్ట్ గానీ హెల్మెట్ గానీ అన్ని పక్కా. 2 పీపుల్ బైక్ మీద ఉంటే 2 పీపుల్ కి హెల్మెట్ అయితే పక్కా ఉండాలి, లేదా ఫైన్. మొత్తానికి మన డెస్టినేషన్ స్టేట్ అయిన కేరళకి వచ్చేసాము. ఇప్పుడు వరకు మొత్తం కొండ ఎక్కాం కదా. కొండ టాప్ పాయింట్ కి వచ్చిన తర్వాత అటు సైడ్ అంతా తమిళనాడు ఉంటుంది, ఇటు సైడ్ అంతా కేరళ ఉంటుంది. మనం ఇప్పుడు కిందకి దిగుతున్నాము. ఇదంతా కేరళ ల్యాండ్ అనమాట. గ్రీనరీ చూస్తేనే మీకు అర్థమైపోద్ది మనం కేరళకి వచ్చాము అని. సో మొత్తము టీ ఎస్టేట్స్. మొత్తానికి గూగుల్ తల్లి అటు చేసి ఇటు చేసి టీ ఎస్టేట్స్ దగ్గరికి తీసుకొచ్చింది. ఇదిగోండి ఇవన్నీ టీ తోటలే. టీ కావాలా బాబు, టీ కావాలా, తక్కువ రేట్కే కావాలంటే చెప్పండి.